ప్రతి సంవత్సరం ఇదే చివరి సంవత్సరమేమో అనుకుంటుంటాను నేను. అనుకోవడమే కాకుండా పూర్తిగా అలాగే భావిస్తాను కూడా. ఎప్పుడు కూడా ఒక క్రొత్త సంవత్సరం కోసం ఎప్పుడు కనిపెట్టలేదు. అనుకోవడమే కాకుండా ఆశ కూడా పడడం జరుగుతుంది. నా విషయం చెప్తున్నా, ఇదే లాస్ట్ సంవత్సరం కావాలి ప్రభువా, ఇంకేదో సాధించాలి లోకంలో అని ఆశలు లేవు. ఒకటే, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీ మహిమను పొందాలని, నీ మహిమను పొందాలని. పాడట్లేదు, జస్ట్ హల్లెలూయా. ఒక్కటే ఆశ ప్రియులారా, నథింగ్ ఎల్స్. దేవుడు ఇంకేదైనా పని ఉంది అనుకుంటే బ్రతికించుకోవాలి తప్ప, పొద్దున చెప్పాను కదా, రెండే విషయాలు. ఒకటి, మనలను మనం ఇంకా సరిచేసుకోవాల్సింది ఏదైనా ఉందేమో. నంబర్ 2, మనం చేయాల్సిన పని ఇంకేదైనా ఉండిపోయిందేమో అనే రెండు కారణాలు బట్టే ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతకన్నా పుషింగ్ ఇవ్వగలం చెప్పండి? ఎంతకన్నా మీకు బ్యాకప్ ఇవ్వగలం? ఎంతకన్నా బలపరచగలం? ఎంతకన్నా లాక్కుని రాగలం? ప్రియులారా, ఎంత లాక్కుంటూ వచ్చినా రాకడలు ఎత్తబడిది, పరలోక రాజ్యంలో ప్రవేశించేది మీ సొంత నిర్ణయంతో మాత్రమే. ఎవరు పుష్ చేయడం వలన ఎవరు పరలోకానికి వెళ్ళరు. మీ నిర్ణయమే, మీ తీర్మానాలే. దేవుని కొరకైన అమితమైన ఆశ మీకుంటే ప్రాకులాడుతారు, వేడుకుంటారు. ఎవరు బ్యాకప్ ఇవ్వకపోయినా, ఎవరు వెనకాల నుంచి బలపరచకపోయినా, విల్ పవర్ అనేది ఒకటి ఉంటుంది. ఆశ లోపల ఉంటుంది. నేను లేవాలి, నేను ముందుకెళ్ళాలి, ఇక్కడే ఉండొద్దు, నేను ముందుకెళ్ళాలి ప్రభువా, నేను పడిపోయిన స్థితిలో ఉండొద్దు ప్రభువా, ఈ దీన దశలో ఉండొద్దు ప్రభువా, ఈ బంధకాల్లో నేను ఉండొద్దు ప్రభువా అనే విల్ పవర్ మీకుంటే, లోపల ఒక ఆశ ఉంటే, మీరే ప్రయత్నం చేసి లేచి ముందుకెళ్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి, హల్లెలూయా. కాబట్టి ఈ పండుగలను దేవుడిచ్చిన గొప్ప అవకాశముగా భావించి, ఎవరో ఏదో ప్రార్థన చేస్తే చేతులు ఎత్తి ముందుకు వెళ్ళిపోతే, ఎవరో ఫ్రీగా దీవెనలు ఇచ్చేస్తారనే అదే విధంగా కాకుండా, మనలను మనం సరి చేసుకోవటానికి, శుద్ధి చేసుకోవటానికి, బలపరుచుకోవటానికి ఒక శ్రేష్టమైన తీర్మానం తీసుకొని మరలా దేవునితో రీకనెక్ట్ అవ్వడానికి ఈ పండుగలను మీరు ఒక మాధ్యమముగా మీరు వాడుకుంటే చాలా మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అండ్ మరి ముఖ్యంగా ఉదయకాలం చెప్పాను, ఉపవాసం అనగానే స్టార్టింగ్ ప్రారంభ దశ దేవుని పాదాల దగ్గర కుప్ప కూలిపోవడంతో స్టార్ట్ అవ్వాలి. మనం డైరెక్ట్ విజ్ఞాపనం మొదలు పెట్టేస్తాం, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. ప్రభు అంటాడు, నీ మొహం చూసి నేనెందుకు నీ ప్రార్థన వినాలంటాడు. కాబట్టి మన ముందు ఒప్పుకోవాలి, నాకే అర్హత లేదు ప్రభువా అని, నాకే యోగ్యత లేదు ప్రభువా, నేను చెప్తే నువ్వు చేయడం ఏంటి మరి నీ ప్రభువా. అలా కాదు, మమ్మల్ని బట్టి కాదు, నిన్ను బట్టి అడుగుతున్నాం. హల్లెలూయా. వాక్యం చూపి నువ్వు అన్నావు కాబట్టే చేస్తున్నాం ప్రభువా, నువ్వు కనికరం కలిగిన వాడు కాబట్టి అడుగుతున్నాం ప్రభువా. మాకు అర్హత లేకపోయినా నీ యొద్ద కృప దొరుకును గనక నీ కృపను ఆశ్రయిస్తూ అడుగుతున్నాం ప్రభువా, నీ రక్తములు ఆశ్రయిస్తూ అడుగుతున్నాము ప్రభువా. ఎంత దీనంగా, ఎంత తగ్గించుకోవాలో తెలుసా. నిజంగా ఒక కొటేషన్ ఆ మధ్య పోస్ట్ చేశాను నేను. ఇదంటే స్టేజీలు కాదు, బలిపీఠాలు కావాలి దేవునికి. స్టేజీలు ఎక్కువైపోయి, పర్ఫార్మెన్సెస్ ఎక్కువైపోయి, షో ఆఫ్స్ ఎక్కువైపోయి, గొప్పలు చెప్పుకోవడం ఎక్కువైపోయినాయి. కానీ సభలలో కానీ సంఘాలలో కానీ దేవుని ప్రజలు కుప్ప కూలి ఏడ్చి రోధించడం చూసి చాలా కాలం అయింది. అవసరాలను బట్టో కష్టాలను బట్టి ఏడుపులు వస్తాయి. అది ఎంత మీకు చెప్తే ఇప్పుడు ఏడు చేస్తారు మీరు. ఆ ఏడుపు కాదు, ప్రభువా ఏమీ లేని వాళ్ళమైన మమ్మల్ని ఎలా ప్రేమించావు ప్రభువా అని.
ఒక కృతజ్ఞతాభావంతో, మనకు మనమే ఒక అయోగ్య భావంతో ఎప్పుడైనా ఆయన ముఖం చూడడానికి ప్రయత్నం చేసామా? అయోగ్యులు కూడా అంగీకరించబడగలిగే యాటిట్యూడ్ అది తెలుసా? లేకపోతే సుంకరి, ప్రజలు దోచుకొని తిన్న సుంకరి వాడిని ప్రభు అంగీకరించవలసిన అవసరం ఆయనకేంటి? కానీ అడిగిన విధానం నచ్చింది. స్తోత్రం చెప్పినట్టు వస్తారు. ఏమి నచ్చింది? దేవా, పాపినైన నన్ను కరుణించు. దాని ముందు ఏమంటాడంటే, ఆకాశము తట్టుకు ముఖం ఎత్తుటకు కూడా ధైర్యము చాలక. ఈ యాటిట్యూడ్ ఎందుకు రాసి పెట్టాడు అక్కడ? ఆయన తలెత్తి చూస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఆయన మంచి ప్రార్థన చేశాడు అని రాసేస్తే అయిపోయేది కదా. దేవుడికి నచ్చిన మంచి వ్యాకరణం, మంచి గ్రామర్, మంచి తెలుగు సాహిత్యం, మంచి సంస్కృతం ఉపయోగించాడు అని దేవుడు విన్నాడంటే సరిపోయేది కదా. ముందు యాటిట్యూడ్. హిజ్కియా గురించి ఏమంటాడు? నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించను. ముందు ప్రార్థన కాదు, ముందు యాటిట్యూడ్. దేవుని సన్నిధిలో మన వ్యవహార శైలి, అడిగే విధానం, శైలి చాలా అవసరం. వైఖరి కోచ్ లేక నిజముగా మీ జీవితాలు ప్రభావితం అవ్వాలి అని మీరు కోరుకుంటే గనుక, ఖచ్చితంగా ఈ పండుగలు అయిపోయే లోపల నా జీవితంలో ఒక మార్పు సంభవించాలి, ఒక విడుదల కలగాలి అని గనుక మీకు మీరే భావిస్తే గనుక, స్టార్ట్ ఇన్ రైట్ వే, కరెక్ట్ పద్ధతిలో ప్రారంభించండి. దానికి ప్రసంగాలు ఏం అక్కర్లేదు. ఇంత ప్రసంగం దాని గురించి నేను చేయను. నేను ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే ఒక 7 పాయింట్లు చేస్తే దేవుడు ఏం అక్కర్లేదు. మన ప్రవర్తన ఆయనకి నచ్చితే ఆయన దీవిస్తాడు. స్తోత్రం చెప్పిన కూడా వస్తారు. పలుసార్లు బైబిల్ చెప్తుంది, కొన్ని ప్రార్థనలకి మాటలే లేవని చెప్పాను నేను. రక్తస్రావం గల స్త్రీ ఏ ముక్క ప్రార్థన చేయలేదు. పాపాత్మురాలైన స్త్రీ ఏ ప్రార్థన చేయలేదు. ఆయన సన్నిధిలో గడిపిన విధానం అంతే. మార్తా కంటే మరియనే ఎక్కువగా నీతిమంతురాలుగా, యోగ్యురాలుగా ఎంచబడింది. ఎందుకు అంటే ఆయన పాదాల యొద్ద గడిపిందంట. స్పెండింగ్ టైమ్ at the feet of God, feet of the Lord. గనక చాలా పద్ధతి ప్రకారంగా దేవుని సంతోషపెట్టే వైఖరి, చాలా దీనులమై ఉండాలి. మన ప్రాబ్లం ఏంటంటే, మేము చాలా అర్హులం అని ఫీల్ అవుతాం. మనం చాలా పరిశుద్ధులం, చాలా నీతిమంతులు, చాలా గొప్పవాళ్ళం. ప్రార్థన చేయడం వచ్చినంత మాత్రం గొప్పవాళ్ళం కాదు బ్రదర్ సిస్టర్. అంగీకరింపబడే విధానం ఒకటి ఉంటుంది. బీయింగ్ యాక్సెప్టబుల్, దేవునికి అనుకూలమైన, పరిశుద్ధమైన, సజీవ యాగముగా యుక్తమైనట్టుగా ఒక సేవ అనేది ఒకటి ఉందంట. నాట్ ఆల్ ఆర్ యాక్సెప్టెడ్. అందరూ అంగీకరించబడరు. అంగీకరించబడే వారి విధానం వేరు. స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. హల్లెలూయా. అది పరిశుద్ధాత్ముడు మనకి నేర్పుతున్నప్పుడు మనం స్వీకరిస్తే బాగుంటుంది. చాలా రిలక్టెంట్గా ఉంటాం హృదయంలో. ఇలాంటి మాటల్ని మన కొరకని తీసుకోము మనం. ఏదోటి మరి దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో మనం వింటున్న వాక్యం, ప్రతి దండన దినములు లేఖనమందు నెరవేరుటకై, లేఖనంలో రాయబడినవి నెరవేరుటకై ఖచ్చితంగా దేవుడు శిక్షించే దినాలు రాబోతున్నాయి. అవి భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద బహు కోపమును దిగి వచ్చే దినాలు. యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాటలు కదా. అదేంటి ప్రభువా, నువ్వేనా ఈ మాట నీది? ఏం కాదు బిడ్డలారా, మీరు గట్టిగా ప్రార్థన చేస్తే నేను చూసుకుంటాను, మిమ్మల్ని రక్షించుకుంటాను అనాలి. కానీ ఇంత ఘోరమైన దినాలు వచ్చేస్తున్నాను నువ్వే చెప్పడం ఏంటి ప్రభువా అని అనుకుంటాం మనం. నిజమే, ఆయనే చెప్తున్నాడు ఈ మాట.
ఆయన చెప్పాడు కనుక దాన్ని ఎవరు ఆపలేరు బ్రదర్ సిస్టర్. దేవుడు ఒక కార్యమును తలపెట్టగా ఆపగలిగిన వాళ్ళు, దానిని త్రిప్పివేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఇట్ ఈస్ ప్లాన్డ్. ఈ లోకానికి నాశనము, ఈ లోకానికి అంతము పొంచి ఉంది. ఖచ్చితంగా మనకి ప్రకటన గ్రంథం తెలుపుతుంది. 17వ అధ్యాయం 18వ అధ్యాయం 2 కూడా తీయక్కర్లేదు. 17వ అధ్యాయములో ఒక బబులోను కనపడుతుంది, 18వ అధ్యాయంలో ఒక బబులోను కనపడుతుంది. 17వ అధ్యాయంలోని బబులోనును పడిపోయిన సంఘము అంటారు, ద ఫాలెన్ చర్చ్, పడిపోయిన క్రైస్తవులు. 18వ అధ్యాయములోని బబులోనును పడిపోయిన ప్రపంచం, ద ఫాలెన్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ ఐశ్వర్యం, ద రిచెస్, ద గ్లోరీ, మహిమైశ్వర్యం, ఈ లోక సంబంధమైన మహిమైశ్వర్యం అన్నమాట. ఏమంటాడు ప్రభు దగ్గరికి వెళ్ళి సైతాను వచ్చి ఏమంటాడు? ప్రభు కంట ఒక్క నిమిషములో ఈ లోక రాజ్యముల, ఈ భూలోక రాజ్యములన్నిటినీ ఆయనకు ఒక్క నిమిషములో చూపించి ఏమంటున్నాడంటే, ఈ లోక రాజ్యముల మహిమ నీకిత్తును, నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగును అన్నాడు. ఈ లోక రాజ్యాలకి ఒక మహిమ ఉంది, ఐశ్వర్యం ఉంది. ఉదయం అనుకున్నాం కదా, లాస్ ఏంజల్స్ లాంటి పట్టణాల్లో, సిటీస్లో, లాస్ వేగాస్, థాయిలాండ్లోని బ్యాంకాక్ కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ, టోక్యో కానీ, న్యూయార్క్ కానీ, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ పెద్ద పెద్ద పట్టణాలు, దుబాయ్ కానీ, బిలియనైర్స్, ట్రిలియనైర్స్, వేల కోట్లకు పడగలెత్తిన వాళ్ళు కానీ, ఆ దుబాయ్ షేకులందరూ చూసారు ఎప్పుడన్నా? వాళ్ళ కారు కూడా బంగారు కోటింగ్ ఉంటుంది. కోటింగ్ ఏంటి, బంగారు ప్లేట్లే అన్నీ. వాళ్ళ ఫోనుకు కూడా వజ్రాలు ఉంటాయండి, ఖరీదైన ఫోన్లు. కుక్కలు పిల్లలు పెంచుకుంటారు మనకి ఇక్కడ ధనవంతులు, కానీ దుబాయ్లో పులులు, సింహాలు, చీతాలు, చిరుత పులులు, గద్దలు, ఇలాంటి వాటిని పెంచుకుంటారు వాళ్ళు మెడకి తాడేసి. అదో లగ్జరీ లైఫ్ అదంతా కదా. ఏమవుతాయి అవన్నీ? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం చెప్తుంది, అన్నీ కాలిపోతాయి. దానికి ఎగ్జాంపులే లాస్ ఏంజల్స్ చూపించాడు దేవుడు. వాళ్ళని ఆదుకోవడానికి ఏ ప్రభుత్వము రాదు, వాళ్ళకి ఏ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వదు. మనకి ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తారేమో, కొంచెం గోల పెడతాయి జనాలు. ప్రకటించడానికి ఏం పోయిందిలే, ఇచ్చేస్తామంటారు కానీ రావులే. కానీ తర్వాత సంగతి అది. కనీసం మీడియా ముందు ప్రకటించడానికి కూడా లేదు అక్కడ. అమెరికా ఉద్యోగాలు మురిసిపోయి మరి సంబరపడిపోయి మరి వెళ్ళిపోయిన వాళ్ళు, ఎటు కాకుండా ఇటు రాలేక, అక్కడ ఉండలేక, చావలేక, బతకలేక, ఉద్యోగాలన్నీ ఎగిరిపోయి, వీసాలన్నీ క్యాన్సిల్ అయిపోయి, ఏదో షాపింగ్ మాల్లో, సూపర్ మార్కెట్లో పని చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ అక్కడే చదువుకుంటున్న పిల్లలకి పనిచేయడానికి కూడా అవకాశం లేక కొట్టుమిట్టాడుతూ ఏం చేయాలి అర్థం కాక, మేము అమెరికాలో ఉన్నామనే ఫోజులు కొట్టిన వాళ్ళందరికీ ఫోజులన్నీ పోయినాయి ఇప్పుడు. అయినా మన కామెంట్లో ఉంటుంది, వీసా వచ్చేలా ప్రార్థన చెయ్యండి. వీళ్ళు భక్తులు, మహాభక్తులు వీళ్ళు. ఒక్క పైసాకి పనికిరారు, నిజం చెప్తాను. ఈ కామెంట్లో యూరిన్ ఇన్ఫెక్షన్, థైరాయిడ్ ఇన్ఫెక్షన్, గవర్నమెంట్ జాబు, అవే అమెరికా వీసా కోసం ప్రార్థన రిక్వెస్ట్ పెట్టేసి వదిలేస్తారు. ఇక్కడ ఏం వాక్యం వస్తుంది, ఇక్కడ ఎవరు చెప్తున్నారు, ఇక్కడ ఏం చెప్తున్నారు, వాక్యానికి అనుకూలంగా మనల్ని మనం మార్చుకుందాం, సరి చేసుకుందాం, దేవుని కాళ్ళు పట్టుకుందాం అనే పద్ధతి ఏ ఉండదు వాళ్ళకి. వాళ్ళ పాదంటే ఎక్కడ లైవ్ జరిగితే అక్కడ కామెంట్ పెట్టి వదులుతారు. వాళ్ళే చేస్తారులే ప్రార్థన, మనకేముంది వాళ్ళే చేస్తారులే. ఇది అలవాటు చేస్తారులే. జనాలు ఏంటంటే పాపం వాళ్ళకు అమాయకులే, మేము చేస్తాం ప్రార్థన అని. ఈ ఆటలు ఇంకా సాగో బ్రదర్, అయిపోయింది. ఆ ట్రెండ్ అంతా ఎప్పుడో పోయింది, ఆ ట్రెండ్ ఎప్పుడో పోయింది. పాపం ప్రజలు అమాయకులు.
ప్రార్థన సరిగ్గా తెలియదు వీళ్ళకి అని కొందరు ప్రార్థన పరులు ఏకమై సరిపోన్లే మనమన్నా వీళ్ళ కోసం ప్రార్థన చేద్దామని ఏకమై చేసే ప్రార్థన చేస్తూ మీకేమైనా అవసరం ఉంటే ఇవ్వండి మేము చేస్తాము అంటుంటే ఇక అదే అలవాటు అయిపోయింది అందరికీ. ప్రార్థన చేసుకోవడమేమో అనేసారు. ఏం బ్రదర్ ప్రార్థన చేసుకున్నామంటే నిన్న చేస్తానండి అంటాడు. ఏ అంటే చేసిన వాళ్ళు ఉన్నారు మాకు. అమ్ము కొనేసుకున్నావా ఇంటి కొంప తీసి. అవునండి నెల నెల పంపిస్తున్నాం కానుకలు ఒట్టినేనంటే వాళ్ళు చేస్తారు. అది వాళ్ళ రూబాబు. ప్రార్థన చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఏ కష్టమైనా మాకు చెప్పండి మేము చేసి పెట్టేటోళ్ళు ఉన్నామని వాళ్ళు చెప్పడం వలన వీళ్ళు రిక్వెస్ట్లు ఇస్తున్నారు. ఇవ్వకపోతే చంపేసేలాగా ఉన్నారు. ఈ పేరు రిక్వెస్ట్ ఇవ్వకపోతే చంపేస్తాడని ఇచ్చేస్తున్నారు వీళ్ళు కూడా. ఈ ప్రార్థన పరిచర్య దైవం నియమించింది, దేవుడు నియమించింది కాదు. దట్ ఈస్ నాట్ ఎ ప్రేయర్ మినిస్ట్రీ. ఇది కాదు పద్ధతి. ప్రార్థనా పరులు, ప్రార్థనా వీరుల లక్ష్యం, వాళ్ళ స్టేటస్ ఇలా ఉండదు బ్రదర్ సిస్టర్. నిజంగా పరిశుద్ధాత్మ పూర్ణులైతే వాళ్ళు ప్రార్థన చేసే విధానమే వేరు, వాళ్ళు అడిగే విషయాలే వేరు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆత్మలో ప్రార్థన చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. మరి రెడీయా? భారతదేశమంతా చాలా ఘోరముగా క్రైస్తవుల పట్ల హింస ప్రారంభం కాబోతుంది. మరి రెడీయా? ప్రభు కొరకు ప్రాణాలు అప్పగించగలిగే రోషం ఉందా? మనంతా కడుపు నొప్పి, నడుము నొప్పి బ్యాచే. పాపం అందరికీ అదిలే చెప్తున్నాను జనరల్గా. మీరు ఫీల్ అవ్వకండి, దేవునికి స్తోత్రం కలిగింది కాక. జనరల్గా చెప్తాను. అది మీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది, అంతే. అందరం ఒకటే. తట్టుకోగలమా? నిలబడగలమా? కడుపు నొప్పి కూడా రాకుండా కాపాడేవాడు దేవుడు అనే భావన ఎక్కువ ఉంది కదా. ప్రాణాల మీదకి వచ్చిన ప్రభు అంటాడు ఆ ప్రకటన గ్రంథంలో 2:8-9-10 మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అదేంటి ప్రభువా అంటే మరణం వస్తుందంటవా? మరి అదే మరి చెప్పేది. మరణం వచ్చినా పర్లేదు నేను కాపాడుకుంటాను అంటే బాగుండదు. అలాగంటలేదు. చావు కూడా వస్తుంది. చచ్చిపోయినా నమ్మకంగా నువ్వు ఉంటే జీవ కిరీటం ఇస్తుంది. చచ్చిపోవడం కూడా జరుగుతుందనే కదా. చచ్చిపోతావు కూడా ఏమో, దాని కొరకైనా సిద్ధపాటు లేదు. దేశాల ప్రపంచాలు మారిపోతాయి అని ఒక ఫేక్ ప్రవచనాలు ఎక్కువ అయిపోయి. ఎందుకంటే బైబిల్లో వాగ్దానాలు మాత్రమే చదివే వాళ్ళకి అలాంటి ప్రవచనాలే కనపడతాయి. బైబిల్ని కరెక్ట్గా చదివేవానికి మ్యాటర్ అర్థమవుతుంది. ఏం పోయింది? 4 మంచి మాటలు చెప్పిపోవడానికి ఏం పోయిందండి? కష్టం ఏంటి? చెప్పేసుకోలేమా? దేవుడు పంపించిన ప్రవక్తలు అయితే అలాగ ఉండరంట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నేను నిజంగా చెప్పిన మాటలే వాళ్ళు ప్రకటించి ఉందురు. పొద్దున చదివాను కదా, వారు నా సభలో చేరిన వారైన ఎడల, నేను పంపించిన ప్రవక్తలైన ఎడల నా మాటలే చెప్పి ఉందురు. సొంత మాటలు కాదు, నా మాటలే వారు చెప్పి ఉందురు. ప్రజలు దుర్మార్గతను విడిచిపెట్టునట్లు, దుష్క్రియలు చేయక మానునట్లు వారు నా ప్రజలను త్రిప్పి ఉండేవారు. The purpose of ministry is to turn people towards God. ఎందుకు బాప్తిస్మ ఇచ్చి యోహానును అభిషేకించుకున్నాడంట? అతడు అనేకులను తన వారి ప్రభువైన దేవుని తట్టునకు త్రిప్పును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించినట్లు త్రిప్పును. త్రిప్పుట ఏ పరిచర్య బ్రదర్ సిస్టర్? జనులను దేవుని వైపునకు ఆకర్షించుట ఏ పరిచర్య? తమ వైపుకునకు కాదు ఆకర్షించేది, తమ వైపుకు ఆకట్టుకునేలాగా డబ్బాలు కొట్టుకునేది కాదు.
వాక్యం వైపుకు ఆకర్షించబడాలి. దేవుని వైపుకు ఆకర్షించబడితే రేపొద్దున ఒక సేవకుడు నిలబడినా నిలబడకపోయినా ఉన్నా లేకపోయినా మీరు నిలబడే ఉంటారు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీదనే, దేవుని కొరకే, దేవుణ్ణి చూస్తూ సాగిపోవలసిన దినాలు ఇవి. ఎవరు నమ్మదగిన వారు కారు ఈ రోజున. ఎవరి మీద ఆధారపడకండి, దేవుడొక్కడే నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాబోతున్న భయంకరమైన మహాశ్రమలలో చిక్కుకుపోయేది ఎవరో పొద్దున కొన్ని విషయాలు మనం విన్నాం. అందులో మొదటిది, ఎవరి కోసం, ఎవరికి శ్రమలన్నీ, ఎవరికి ఆ మహాశ్రమలు. శ్రమలు అనే పదానికి ఏదో శోధన అని, సమస్యలని, కష్టాలేం కావు, ప్రతిదండన దినాలు అని చదివాం మనం. ప్రతిదండన, జడ్జ్మెంట్ అండ్ పనిష్మెంట్. చచ్చిన తర్వాత నరకం అనేది ఇంకొక ఎత్తు. బ్రతికుండగా శిక్ష అనుభవిస్తారు బ్రదర్ సిస్టర్. రెండంతల నరక పాత్రలు అంటాడు మత్తయి సువార్తలో. డబుల్ ఫోల్డ్ హెల్ టార్మెంట్. రెండంతల నరక శిక్ష అంటే బ్రతికుండగా కూడా ఒక నరకం చూస్తారు, చచ్చిపోయినాక కూడా నరకమే చూస్తారు. రెండంతల నరక శిక్ష. ఆ తర్వాత ధవళ సింహాసనం తీర్పు తర్వాత మరలా అగ్ని గంధకములతో గుండం, అది మూడో నరకం. అది ట్రిపుల్ ఫోల్డ్ హెల్ అన్నమాట. 3 రకాలైన శిక్షలకు కారణం ఏంటి? ఎవరికి ఈ శ్రమలు, ఎవరికి ఈ శిక్ష అనే క్వశ్చన్ తోటి కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. అదే ఆమోసు 6:1, సియోనులో ఉంటూ, పరిశుద్ధుల సహవాసములో ఉంటూ, ప్రతిష్ట, వేరుపాటు, పరిశుద్ధతను గురించిన ఉపదేశం వింటూ కూడా సంఘాలలో తమ జీవితాల్లో ప్రవేశించిన అపవిత్ర కార్యాలు చూచి విచారం వ్యక్తం చేసిన వాళ్ళు కరువైపోయారు ఈ రోజున. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. యోవేలు 2:1 అంటాడు, సియోనులో బాకా ఊదుడి. యెషయా 33:14 అంటాడు, సియోనులో ఉన్న పాపులు, భక్తిహీనులు వణుకుదురుగాక. వారికి భయము పట్టెను, వణుకు పుట్టెను. యోవేలు 2:1, సియోనులో బాకా ఊదుడి, ఆయన పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. ఏమనగా, యెహోవా దినము వచ్చుచున్నదనియు, అది సమీపమాయననియు లోక నివాసులు వణుకుదురుగాక. ద వార్నింగ్ టు ద చర్చ్, నాట్ టు ద వరల్డ్ బ్రదర్ సిస్టర్. ఎవరో అన్యజనులు చేసిన పాపాలుగా ఈ ప్రళయాలను వచ్చేదనుకుంటున్నారా? హాలీవుడ్ సినితారులు అందరూ మరి దేవుడిని, చర్చి కాలిపోయింది. సరిగ్గా చూడండి ఒక్కసారి. ఒక చర్చికి మొత్తం కాలిపోతే ఆ పాస్టర్ గారు, విశ్వాసులందరూ చర్చి బయట ఆ కాలిపోయిన ఆ బూడిద దగ్గర, ఆ శిథిలాల దగ్గర నిలబడి ప్రార్థన చేస్తున్నారు. అవునండి, అన్నీ కాలిపోయినాయి అండి మావి. ప్రాణాలు ఒక్కటే పోలేదు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడని అర్థం. దేవునితో మనం రీకనెక్ట్ అవ్వగలిగితే, సరి చేసుకోగలిగితే, ఇలాంటి కాలిపోయిన బిల్డింగ్లు ఇంకా బోళ్ళని కట్టుకోవచ్చు. స్తోత్రం చెప్పండి కాబట్టి ఒకసారి. ప్రాణాలే పోతే ఏం దొరికిందేం లేదు. బిల్డింగ్ ఉండి ప్రాణాలు మనం కాలిపోయాం అనుకోండి, ఇంక చేసేదేముంది దాంతో. అదే ఆస్తులు పోయినా మనం బ్రతికే ఉన్నామంటే దాని అర్థం ఏంటి అంటే యూ కెన్ స్టార్ట్ అగైన్. నీవు ఇంకొకసారి ట్రై చేయవచ్చు. స్తోత్రం చెప్పడం ఒకసారి. యూ కెన్ స్టార్ట్ విత్ గాడ్.
దేవునితో మొదలు పెట్టవచ్చు. ఇంకొకసారి ప్రయత్నం చేయవచ్చు దేవుణ్ణి పట్టుకొని. ఇంతకుముందు దేవుణ్ణి వదిలేసానేమో, మరొకసారి దేవుని పాదాలు పట్టుకుంటే ఇంకొక అవకాశం ఇస్తాడు కదా అనుకుని అనే ఆశలు ఉంటాయి. చచ్చిపోయిన తర్వాత ఆశలు ఏం లేవు. చాలామంది అంటుంటారు, దేర్ ఈజ్ నెవర్ టూ లేట్ టు టర్న్ టు గాడ్ అంట. దేవుని దగ్గర రావడానికి ఆలస్యం అనేది ఎప్పుడు లేదంటే ఎప్పుడైనా రావచ్చు అంట. మరి కయీనుకి ఆ అవకాశం దొరకలేదు. యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపపడిన అవకాశం దొరకలేదు. ఏసావు పశ్చాత్తాపపడిన అవకాశం దొరకలేదు. డోంట్ బీ లైక్ దాట్. టైం ఉందిలే, ఇంకా చేయొచ్చులే, ఎప్పటికైనా దేవుడు తీసుకుంటాడని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు మూసేస్తాడు ద్వారాలు. అందులో మరీ ముఖ్యంగా చచ్చిపోయిన తర్వాత అసలు ఆప్షన్ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా బతికుండగానే తీసుకోవాలి. చావు మీదకి వచ్చిన తర్వాత, కళ్ళు తేలేసిన తర్వాత, బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయిన తర్వాత అప్పుడేం నిర్ణయం తీసుకోలేం బ్రదర్ సిస్టర్. కాళ్ళు చేతులు బాగా ఉన్నప్పుడే, బ్రెయిన్ బుర్ర బాగా మ్యాటర్ అర్థమవుతున్నప్పుడే, కంటిలో చూపు ఉన్నప్పుడే, చెవులకి వినికిడి ఉన్నప్పుడే, గుండె మంచిగా కొట్టుకుంటున్నప్పుడే దేవుని తట్టు తిరగాల్సిన సమయం వచ్చిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎవరు అన్యజనులు దేవుడు నాకు వద్దన్నందుకు కాదు ఈ శిక్షలన్నీ. వాళ్ళకేంటి, వాళ్ళు అదే నేర్చుకున్నారు. వాళ్ళు చదివిన గ్రంథాలు, వాళ్ళ మతాలు, వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళకి ఏం నేర్పించినాయి అంటే లైఫ్ ఎంజాయ్ చేసుకోండి అని నేర్పించాయి. కాబట్టి అది ఫాలో అవుతున్నారు. ప్రపంచం మీదకు వస్తున్న ఈ విపత్తులు, ఇంకా రాబోతున్న దేవుని శిక్ష అన్యజనుల దోషం కాదు, దేవుని ప్రజల దోషమే. చదువుతారా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25 నుండి చదవండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25 నుండి. మీ దోషములు వాటి ప్రకృతి యొక్క క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. నా జనులలో దుష్టులున్నారు. చూడండి, ఇది విషయం. మ్యాటర్ ఏంటంటే అన్యజనులలో దుష్టులు ఉన్నారు అంటలేదు ఇక్కడ. ఏమన్నాడు? నా జనులలోనే దుష్టులు ఉన్నారు. ఎస్. పక్షుల వేటగాండ్రు పొంచి ఉండునట్లు, పక్షుల వేటగాళ్ళు పొంచి ఉన్నట్లు వారు పొంచి ఉందురు. వారు బోనులు పెట్టుదురు. బోన్లు సంఘాలకి జనాలు లాక్కోవడానికి రకరకాల ఆఫర్స్ పెడుతున్నారు తెలుసా? దాన్ని ఇక్కడ బోన్లు అన్నాడు. ఏ సంఘానికి వెళ్తే ఏ మేలు దొరుకుతుందో, ఏ సంఘానికి వెళ్తే ఏ లాభం దొరుకుతుందో, ఏ సంఘానికి వెళ్తే ప్రవచనం వస్తుందో, ఏ సంఘానికి వెళ్తే దర్శనాలు చెప్తారో, ఏ సంఘానికి వెళ్తే జాతకాలు చెప్తారో, ఏ సంఘానికి వెళ్తే ప్రవచనం చెప్తారో, ఏ సంఘానికి వెళ్తే కళల భావాలు చెప్తారో, ఏ సంఘానికి వెళ్తే స్వస్థత చేస్తారో చూసుకొని సెటిల్ అవుతున్నారు. అవన్నీ వాళ్ళ ఆఫర్స్. అవన్నీ మా సంఘానికి వస్తే, మా పరుషులకు వస్తే మరి ఇవి లాభాలు చూపించి ఆకర్షిస్తున్నారా? ఒక ఆయన ఎక్కడో విన్నర్ లేదా అన్న, నిజంగా మా చర్చికి వస్తే పరలోకంలో స్థలం ఇంత రేటు, స్థలం అమ్మేస్తున్నారండి పరలోకంలో. ఒకప్పుడు చంద్రమండలం మీద స్థలాలు అమ్మేశారు విదేశాల్లోని గవర్నమెంట్లు. అప్పుడే నవ్వుకున్నామంటే ఈ మధ్యకాలంలో ఏదో చర్చ, అబ్బా మర్చిపోయాను, ప్రభు మీకు స్థలము సిద్ధపరచవెలుచును అన్నాడు కదా. ఆ పరలోకంలో స్థలాలు మరి దేవుడు మాకే చెప్పాడు. మరి మీకు ఎన్ని అంత స్థలం కావాలి, ఇక్కడ రేట్ కట్టండి, ఇక్కడ ఫీజు కట్టండి, మీరు జాయిన్ అవ్వండి అంటే జాయిన్ అయిపోతాను. అక్కడ ఉత్త పుణ్యానికి పరలోకంలో స్థలాలు అమ్మేస్తున్నారండి. కలిగుంది ఆఫర్. ఎక్కడ విన్నాను నేను, ఈ సెంట్ అయితే ఎంత అని. పరలోకంలో స్థలానికి ఈ రేటు చూడండి. దేవుడా, మరి నూతన యెరూషలేములో రూమ్ బుక్ చేయాలంటే దానికి కూడా వస్తేలాగా ఉంది. ఇంకా నూతన యెరూషలేములో రూములు బుక్ చేసి పెడతారు మీకోసం. ఎవరు ఎవరిని పరలోకం తీసుకెళ్ళలేరు. మీ తీర్మానమే, మీ నిర్ణయాలే, మీ నీతి, మీ పరిశుద్ధత మీరు కాపాడుకొని తలలు పైకెత్తి చూస్తే ఆయన కృప చూపిస్తేనే వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఇంత ఉపదేశం ఫాలో అయ్యాం కదా అని, ఇంత ప్రార్థన చేసాం కదా అని, ఇంత నిష్టగా ఉన్నామని మనకు కూడా గ్యారెంటీ లేదు. కృప చేతనే. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. దేని చేత? చివరి పాయింట్ ఏంటంటే ఆయన కృప, ఆయన కనికరం, ఆయన ఏర్పాట్లో తీసుకుంటేనే
గ్యారంటీ లేని బ్రతుకులు మనవి. కేవలం లేఖనాలను ఆధారం చేసుకుని ఆశపడడమే తప్ప, ప్రభువా పలానా వాళ్ళని అయితే తీసుకెళ్తున్నావు కదా, ఇట్లుంటే తీసుకెళ్తానన్నావు కదా అనే ప్రయత్నాలే చేస్తున్నాం తప్ప మేము వెళ్తామని మీరు చెప్పలేరు, నేను చెప్పలేము. చివరిగా ఆధారపడేది ఆయన కాళ్ళు పట్టుకొని కృప మీదనే ఆధారపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. సో నా జనులలోనే దుష్టులున్నారు. వారు ఏం చేస్తున్నారంట? వారు మనుషులు పొంచి ఉండినట్లుగా పొంచి ఉందురు, వారు బోనులు పెట్టుదురు, పెట్టి మనుషులను పట్టుకొందురు. పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు, పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుకుంటున్నారా? డబ్బులన్నీ, ఆస్తులన్నీ, ఐశ్వర్యాలన్నీ దేవుడిచ్చాడండి కాదు కదా. ఇక్కడ చెప్తున్నాడు నంబర్ 1, పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇళ్ళు కపటముతో నిండి ఉన్నది. పంజరం అంటే తెలుసు కదా, పంజరం కేజ్ ఏం పెంచుకుంటారు దాంట్లో? చిలకలు, పిట్టలు, మైనాలు, గోరింకలు. పావురాలకి కేజ్ ఉండదులే, అది ఉంటే అసలు ఉండదు అందులో. హాబీ, పిట్టల్ని పెంచుకోవడం హాబీ కదా, కుక్కల్ని పిల్లల్ని పెంచుకోవడం హాబీ కదా, జంతు ప్రేమికులు. ఈ కేజ్లో, ఈ పంజరంలో పిట్టల్ని చిక్ 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 అంటుంటాయి. 4-5 పిట్టలు పెట్టుకుంటే భలే ఉంటుంది. కొంతమంది సరదాకు పెంచుకుంటారు, కొంతమంది హాబీకి అభిరుచులకు పెంచుకుంటారు కొంతమంది. కానీ వీళ్ళంట కపటమును అలా పెంచుకుంటున్నారంట. సరదా, జనాల్ని ఇట్టే మోసం చేయడం సరదా కొంతమందికి. కపటం అంటే ఏంటి? పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా, బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా. బయట మాట్లాడే మాటలు రియల్గా ఉండవు, లోపల ఇంకో కుట్రలు ఉంటాయి కొన్ని. కపటం దాన్ని చాలా హిపోక్రసీ అన్నమాట, దాంతో కన్నింగ్నెస్ అంటారు. చాలా కన్నింగ్ బిహేవియర్ కనబడుతుంటుంది. అది మరీని ఎదుటోడు గమనించట్లేదులే అనుకుంటే అలా కనబడిపోతుంది కదా. దాచుకోవడం కూడా తెలియదు కొంతమందికి. అలాగ ఇళ్ళు కపటముతో నిండి ఉన్నది. అలా కపటోపాయముల చేత వారు ఐశ్వర్యవంతులగుదురు. తర్వాత వారు క్రొవ్వి బలిసి ఉన్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వాచ్యమును అన్యాయముగా తీర్చుదురు, దీనుల వాచ్యమును తీర్పునకు రానియరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందునా, అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా. ఇది ప్రతిదండన దినాలు రావడం అంటే ఇదే యెహోవా వాక్కు. చాలు. దేని కొరకు ప్రతిదండన? దేవుని ప్రజలలో ఉన్న దుష్టులను బట్టే ప్రతిదండన రాబోతుంది. దేని కొరకు ప్రతిదండన? వీళ్ళు చూపించే కపటోపాయముల వలన ప్రతిదండన రాబోతుంది. దేని కొరకు ప్రతిదండన? మోసం చేసి డబ్బు సంపాదించి ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం సాక్ష్యాలు చెప్తున్నారు కదా, దీని కొరకు ప్రతిదండన రాబోతుంది. దేని కొరకు ప్రతిదండన? బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని, తల్లిదండ్రులు వెనకాల లేని వాళ్ళని, సపోర్ట్ లేని వాళ్ళని దోచుకొని తింటున్నారు చూసారా. వాళ్ళ వ్యాజ్యము కూడా తీర్పు వరకు కూడా రానివ్వట్లేదంట. ఓ మై గాడ్, చాలా ఘోరం అంటండి ఇది. చాలా ఘోరమైన శాపం అది. తల్లిదండ్రులు లేని వాళ్ళని దోచుకొని తింటే ఆ శాపం ఎన్నిటికీ పోదు బ్రదర్ సిస్టర్ అనుకుంటున్నారేమో. తల్లిదండ్రులు లేని వారి పొలిమేర రాత్రి జరుపువాడు శాపగ్రస్తుడు బ్రదర్ సిస్టర్. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున వ్యాజ్యమాడును. చదవనమాట ఇక్కడ సామెతల గ్రంథం 23:10-11. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. తల్లిదండ్రులు
లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షమున నీతో వాద్యమాడు. అది వ్యాజ్యం అంటే తెలుసా? యుద్ధమే చేస్తాడట దేవుడు. దీనులు అమాయకులు గట్టిగా మాట్లాడలేరు, ఎదురాడలేరు, ఎదురు తిరగలేరు, వాళ్ళ పక్షంగా ఎవరు ముందుకు రారు, ఎవరు గొడవ పడరు అని బలహీన స్థితిని చూచి దాడి చేసి దోచుకుంటారంట. వీళ్ళేం పీకలేరులే అని, సారీ ఆ వర్డ్ అనకూడదు, కానీ అలాంటి భావన ఉంది కొంతమంది. వీళ్ళేం చేయలేరులే, వీళ్ళేం సాధించలేరులే. తల్లిదండ్రులు ఇర్మియా గ్రంథంలో తండ్రి లేని వారు గెలవకుండానట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు, దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియరు. అట్టి వారిని చూచి ఏంటంట, దేవా దేశమును క్షమించంటే క్షమించేస్తాడు అనుకుంటున్నారా? వాళ్ళకేం పోయింది? చెప్తున్నాను కదా, బిర్యానీలు తిని దేవా దేశం అంటే ఎందుకు వింటాడండి? బలిపీఠము అగ్ని రగలడమే కాకుండా బలి కూడా ఉండాలి. పైన అగ్ని రగులుతుంది కానీ ఖాళీ దీక్ష పెట్టుకుంటాం కొన్నిసార్లు. అవే మన ప్రార్థన విజ్ఞాపనలు ఎక్కువ. ఖాళీ దీక్ష మూత పెట్టి కింద మంట పెడితే ఏమవుతుంది? ఆవిరి తప్ప. బలిని కోసి మనలను మనం ఒక తీర్మానం తీసుకొని, ఒక నిర్ణయం తీసుకొని, ఒక ప్రతిష్టలోకి వచ్చి, ఒక సమర్పణలోకి వచ్చి, కొన్ని విషయాలు, కొన్ని సుఖాలు త్యాగం చేసి మనలను మనం కోసి ఆ బలిపీఠం మీద పెడితే అది ఖాళీ దేవునికి ఇంపైన సువాసన గల హోమంగా వెళ్తుంది. అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. కానీ ఖాళీ డబ్బా బలిపీఠాలు ఎక్కువైపోయినాయి. విజ్ఞాపనలు, ప్రార్థనలు, ఉద్యమాలు. సో నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ రైట్ నౌ. నేను చూచి శిక్షింపకయుందున ప్రతి దండన దినములు. ఆదికాండం 4:15. ఆదికాండం 4:15. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. మరియు చాలు కయీను కోసమైన ప్రతిదండన 7 అంతలు. కయీను శిక్షయే భరింపలేనంత గొప్పది. కయీను శిక్ష చూసి కూడా భయపడక అదే ట్రాక్ ఫాలో అయ్యేవాడికి 7 అంతల శిక్ష. దాన్ని 2 అంతలుగా చేసిన వానికి 77 అంతల శిక్ష. ఆ కింద 24వ వచనంలో ప్రతి దండన. 13వ వచనం చదవండి. 4:13. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. చాలు. 15 చదివాం. 7 అంతలు. 24 చదవండి. 7 అంతలు ప్రతిదండన కయీను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చుననెను. అది 2 మర్డర్లు 2 చేసి 2 భార్యలు ఉంచుకున్నవాడు. చూడాలి ఒకసారి. డబుల్. ఒకడు చేసినందుకు ఇంత శిక్ష వస్తే మార్మాస్ రావాలా? లేదు. డబల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఈ కృపా దీవెన ప్రసంగాలు ఎక్కువ విని దేవుని భయం బొత్తిగా పోయిందండి ప్రజలకి. ప్రాబ్లం ఇది. దేవుని గూర్చిన సంపూర్ణమైన అవగాహన క్రైస్తవులకి రాలేదు, సేవకులకి రాలేదు. ఆ సదరు ప్రసంగికుడికి ఎంతమంది భార్యలు ఉంటే ఏంటి, మనకు మంచి వాక్యం చెప్పాడు అనుకుంటాం మనం. ఎంత ఘోరంగా అయితే ఉండొద్దు. మనకి కొన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది, క్రమం ఉంది అన్నప్పుడు క్రమాలు కేవలం బట్టల్లోనే కాదు, జీవన శైలిలో కూడా ఉండాలి అంటాను నేను. లైఫ్ స్టైల్. ఎందుకు ఈ శిక్ష అంతా? ఒక నీతిమంతుడిని హత్య చేశాడు. అసూయ చేత హత్య చేశాడు. రీజన్ ఏం లేదండి.
దేవుడు హేబేలును అంగీకరించాడు, అతని ప్రవర్తన అంగీకరించబడింది. అతని బలి శ్రేష్టమైంది అనుకున్నాడు, అతని బలిని అంగీకరించాడు. హేబేలు యొక్క ప్రవర్తనను అంగీకరించాడు, అతని నడవడి అంగీకరించాడు, అతడు అర్పించుకున్న విధానం అంగీకరించాడు, అతని హృదయం అంగీకరించాడు. అంగీకరింపబడే విధానం ఒకటి ఉంది, ఆ ట్రాక్ ఫాలో అయితే బాగుండేది, కానీ లేదు. తాను అంగీకరించబడలేదనే కోపం కంటే తన తమ్ముడు అంగీకరించబడ్డాడనే కోపమే ఎక్కువ ఉండేది. ఈ జెలసీ, అసూయ చేత చంపేశాడు. ఎవరికి ప్రతిదండన? అసూయ పరులకి ప్రతిదండన. ఎవరికి ప్రతిదండన? కోపిష్ఠులకు ప్రతిదండన. ఎవరికి ప్రతిదండన? గర్విష్ఠులకు ప్రతిదండన. దేవుడే స్వయంగా వచ్చి మాట్లాడి, హేబేలు ఎక్కడ నాన్న అంటే, నాకేం తెలుసు, నేనేమైనా కాపరినా, సెక్యూరిటీ గార్డ్నా, అని చిన్నపిల్లోడా? ఎన్ని అబద్ధాలు! దేవుడు మాట్లాడుతున్నప్పుడు వణికి, కాలు చేతులు వణికి, మోకాళ్ళు జారిపోద్దా కీళ్ళన్నీ? దేవుడు హెచ్చరించి, గద్దించి, గంభీరంగా మాట్లాడుతున్నా డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉంటుంది చూసారా? వాడికి కాదు, వాళ్ళకి కాదా ఈ ప్రతిదండన? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోదునా? నేను ఈ సంగతులు తెలుసుకొని, 8 నుంచి చదువుతారా? వారి నాలుక ఘాతుక బాణము, వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. అది ఇందాక కపటం అనుకున్నాం చూసారా, మరలా ఇక్కడ కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని, ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడు. కానీ నోటితో మాత్రం పొరుగువానితో చాలా పీస్ఫుల్ గా సమాధానంగా మాట్లాడుతున్నాను. నేను ఈ సంగతులను తెలుసుకొని, నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోదు, వారిని శిక్షింపకపోదునా. చాలు, దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? అది ఇదే యెహోవా వాక్కు. మనుషుల కపటముతో కూడిన ప్రవర్తనకి శిక్ష రాబోతుంది. మనుషుల అసూయ గర్వాలకి ప్రతిదండన రాబోతుంది. మనుషులంటే ప్రపంచంలోనే కాదు, దేవుని ప్రజలే. ఆ ప్రజల్లో మీరు ఉన్నారు, నేను ఉన్నాం. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుందాం బ్రదర్ సిస్టర్. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, 9, 10 వచనాలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9, 10 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, దేవుని వాక్యం నిమిత్తం, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ఎందాక ప్రతిదండన చేయకయుందువు బిగ్గరగా కేకలు వేసిరి అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా ఒకసారి. రాకడలో చూస్తున్నాను, రాకడలో ఎత్తబడే సంఘము ఎంతమంది ఉండాలో ఆ సంఖ్యను కూడా దేవుడు ఫిక్స్ చేసి పెట్టాడు. శ్రమల కాలంలో హతసాక్షులు ఎంతమంది ఉండాలి అనే సంఖ్య కూడా ఫిక్స్ చేసి పెట్టాడు. ఆ లెక్క పూర్తయ్యే వరకు అంటాడంటే దాని అర్థం ఏంటి? ఎవడు నువ్వు లెక్కింపజాలని జనసమూహం అని యోహాను లెక్క పెట్టలేకపోయాడు, కానీ దేవునికి ఒక లెక్క ఉంది బ్రదర్ సిస్టర్. ఈ మహాశ్రమలలో
యూదులలో అందరూ కాదు, యూదా దేశం కోసం ప్రార్థన, యెరూషలేం కోసం చేతులెత్తి కూడా వచ్చింది ఏం లేదు. వాళ్ళలో కూడా 144,000 మంది ముద్రింపబడి బతికి బయటపడతారు. లెక్కుంది దేవునికి. సో మనకు కావాల్సిన ఇక్కడ పాయింట్ ఏంటంటే, బలిపీఠం కింద ఇప్పటికే దేవుని కొరకు శిరశ్ఛేదనం చేయబడో, పొడవబడో, చంపబడో, నరికివేయబడో సంవత్సరానికి 15 లక్షల మంది క్రైస్తవులు చంపబడుతున్నారు. ఆఫ్ ద రికార్డ్ మీద వచ్చేది తక్కువే. చాలా ఘోరమైన దినాలు ఇండియాకు కూడా రాబోతున్నాయి అనే వార్తలు వినబడుతున్నాయి. ఇలాగ చంపబడిన వారి ఆత్మలు చాలామంది పరలోకపు ఆవరణంలోని బలిపీఠం క్రిందకెళ్ళి ఇరుక్కుని ఉన్నాయి. ఆ బలిపీఠం మీద బలి పశువులు వీళ్ళే రక్తం అలాగ అర్పించేసారు. అంత బలిపీఠం అర్పింది నీకోసమే ప్రభా, తీసుకో. ప్రభు అంటాడు, ఏమన్నా మీరు బయట ఉన్నారంటే వరండాలో రండి, లోపలికి రండి అంటే మేం రామ్. ఎందుకయ్యా అంటే, మా రక్తము నిమిత్తము నీవెందాక తీర్పు తీర్చకయుందువు, నీవెందాక ప్రతిదండన చేయకయుందువు. మమ్మల్ని అనవసరంగా చంపిన వాళ్ళ మీద నీ కోపం రావటం లేదా? నువ్వు తీర్పు తీర్చే వరకు మేము బయటికి రావని రోధిస్తా ఉన్నారంట. మీ రోదనకి, మా రోదనకి, వాళ్ళ రోదనకి పోటీ పెట్టుకుందాం అసలు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? వాళ్ళు అడుగుతున్నారు, భూనివాసులకు ప్రతిదండన కావాలి మాకు. We want to see the judgments, the punishments, the destruction. మేము చూడాలి నాశనం మా కళ్ళారా. ఈ మాట చెప్తే జనరల్గా మనం ఏమంటాం? క్రైస్తవులు లెక్క ప్రకారంగా మరి క్షమించాలి, క్రైస్తవులు శత్రువులను క్షమించాలి. బాగా అమాయకంగా అయిపోయారు అందరూ. ఈ దేన్ని ఎక్కడ వాడాలో తెలుస్తలేదు. క్షమించాలి కదా అంటే వీడు పరలోకం అక్కడ బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి శిక్ష కోరుకుంటున్నారంట. క్షమించలేదు కాబట్టి ఎక్కడ వీళ్ళ మీద దోషం పడిపోతాదని అనుకుంటారేమోనని మీరు నేను వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఇచ్చి ప్రభు అన్నారంట, ఏం కాదు నేను చూసుకుంటాను, కొంతకాలం ఆగండి, లెక్క పూర్తవ్వాలి అన్నాడంట. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. తెల్లని వస్త్రం అంటే వాళ్ళు ఈ ప్రార్థన చేసినా వాళ్ళు నిర్దోషులని అర్థం. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. క్లీన్ చిట్ అంటారు, క్లీన్ చిట్. ఈ ప్రార్థన చేసినా వారి మీద ఏ దోషం దేవుడు మోపలేదు. న్యాయమైన ప్రార్థన అనుకున్నాడంట. కరెక్టేనయ్యా, చేద్దాం ఆగన్నాడట. కాబట్టి ప్రపంచం మీదకి ఏమైనా భయంకరమైన తీర్పులు రాబోతున్నాయంటే అది ఈ హతసాక్షులు చేసిన ప్రార్థన కూడా ఫలితమై ఉన్నది. వాళ్ళ ప్రార్థన ఫలితమే. దాన్నైతే ఎవరు ఆపలేరు. హలో, దాన్ని ఎవరు ఆపలేరు బ్రదర్ సిస్టర్. ఎందుకంటే మీరు చనిపోయారు, నేను చనిపోయాను ఆపేయడానికి. మీరేమైనా పోగొట్టుకున్నారా, నేనేమైనా పోగొట్టుకున్నా, మన పిల్లల్ని మనమైనా పోగొట్టుకున్నామా ప్రభు కొరకు సాక్ష్యం చెప్పినందుకు? మీరు నేను ఇక్కడ ప్రభుల నడుము దగ్గర అది కూడా రావు, అదే కష్టం రాకుండా చూసుకోరనే బ్యాచ్లో ఉంటాం మనం. కానీ వాళ్ళు ప్రాణాలు అర్పించేసే బ్యాచ్లో ఉన్నారు. మరి దీనుల మొరలో ఉన్న గొప్పతనం ఇక ఎవరి మొరలో లేదు బ్రదర్ సిస్టర్. ప్రతిదండన రాబోతుంది. ఎవరి మీదికి అనేది పొద్దున స్టార్ట్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ బొత్తిగా క్రైస్తవులలో జరుగుతున్న ఈ దౌర్జన్యం, ఈ అక్రమం, ఈ అన్యాయాల గురించి కొంచెం కూడా విచారం వ్యక్తం చేయటం. మాకేంటండి, మాకేం పోయింది, మాకు జాబ్ వచ్చిందా లేదా, మాకు మ్యారేజ్ అయిందా లేదా, మాకు పిల్లలు పుట్టారా లేదా, మేము సంపాదించినామా లేదా అనే బ్యాచ్ ఉంటారు చూసారా.
వీళ్ళే. బొత్తిగా విచారం లేదు. 3 పూటల కడుపు నిండా తినే వాళ్ళకి ఏం విచారం ఉంటుంది? సత్యం పక్షంగా నిలబడి ఉంటే ఆ గాయాలేంటో తెలుస్తుంది బ్రదర్ సిస్టర్. బాధ్యతలు ఉన్నవాడు తెలుస్తుంది గాయాలంటే ఏంటో. సద్భక్తితో బ్రతకడం తెలిస్తే అర్థం అవుతుంది హింస అంటే ఏంటో. 2 తిమోతి 3:12 చదవండి ఒకసారి. 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను వంచకులను. చాలు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడాలి నా వైపు. ఎవరు హింస పొందుతారంట? సద్భక్తితో బ్రతుకనుద్దేశించాలంటే బ్రతకాలని, సద్భక్తిగా, నీతిగా, ఆత్మీయంగా, సత్యములో, వైరాగ్యములో, ప్రతిష్ఠలో నిలబడి బ్రతకాలని తీర్మానం తీసుకున్న క్షణం నుండి మొదలవుతుందంటండి హింస. ఏ కష్టం అక్కడ జాగ్రత్తగా ఉన్నారు అంటే ట్రాక్లు లేరని అర్థం. ఆశీర్వాద దీవెన ప్రసంగాలు వాళ్ళని సేవ్ చేయలేవు. వాళ్ళకి కాదు దీవెన, ఆ వాగ్దానాన్ని వాళ్ళకి కాదు, హింస పొందుతున్న వారికి వాగ్దానాలు చేయబడ్డాయి. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ప్రభులో ఉండి కూడా శ్రమ పడుతున్న వారికి వాగ్దానాలు చేయబడ్డాయి. హల్లెలూయా. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవిస్తున్న వాళ్ళు క్రైస్తవుడు అయినందుకు అంట. చూడండి 1 పేతురు 4:13 and 16. 1 పేతురు 4:13 and 16 చదవండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించు. 16 చదవండి చాలు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. హల్లెలూయా. ఒకడు ఎవరైనా క్రైస్తవుడైతే వాళ్ళకి ఏ బాధలు ఉండవని రాశాడు. పోనీ క్రైస్తవుడైనందుకు బాధపడిన ఎడల, బాధ అనుభవించిన ఎడల వాడు సిగ్గుపడక, ఆ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడక, ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఇది లిటరల్ క్రిస్టియన్ లైఫ్. ఎక్కడున్నాము, ఎక్కడ తప్పిపోతున్నాము, ఏమి వింటున్నాము, జాగ్రత్త. మీరు ఏమి వినుచున్నారో వాటి విషయమై జాగ్రత్త కలిగి ఉండండి అంటాడు మార్క్స్ వార్తలో. టేక్ హీడ్ వాట్ యు హియర్. ఏం వింటున్నారో జాగ్రత్త. విశ్వాసాన్ని చెరిపేసేది కాదు కదా, ఆత్మీయతలో బలహీనం చేసేది కాదు కదా, దేవునికి దూరంగా లోకానికి దగ్గరగా చేసేది అయితే కాదు కదా. చూసుకోండి ఒక్కసారి అంటున్నాడు. ఈ చివరి దినాల్లో నెలలు నిండాయి అంటే ప్రసవ వేదన వస్తుంది. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఒక గర్భవతి స్త్రీకి, ఒక తల్లికి నెలలు నిండగానే డాక్టర్ చెప్పిన డేట్ దగ్గరకు రాగానే ఏం రావాలి? స్లోగా అనీజినెస్ పెరగాల. ఈ రాకడ దినాల్లో ఏ క్రైస్తుడు, ఏ సంఘాలు, ఏ సేవకుడు కొంచెము కూడా గుండెలో హల్చల్ లేదు అంటే అసలు వీళ్ళు గర్భం ధరించలేదు. దే ఆర్ నాట్ అట్ ఆల్ హ్యావ్ కన్సీవ్డ్. యాక్చువల్లీ ఏం లేదు లోపల ఏమి లేదు. ప్రసవ వేదన రావడం లోపల ఏదైనా ఉండాలి కదా. నిజంగా గర్భం ధరిస్తే ఒకరోజు కాకపోతే ఇంకో రోజు ఖచ్చితంగా ప్రసవ వేదన రావాలి. అలాంటిది అలా నిశ్చింతగా ఉన్నారు, నిర్విచారంగా, కూల్గా, రిలాక్సింగ్గా, కంఫర్టబుల్గా ఉన్నారంటే దే ఆర్ ఇన్ ఏ డేంజర్ జోన్. యాక్చువల్లీ రావద్దా రోషం, రావద్దా మంట. 119వ కీర్తన 53వ వచనం చదవండి ఒకసారి. 119వ కీర్తన. ప్రైజ్ ద లార్డ్.
అదే నీ ధర్మశాస్త్రం విడిచి 119 ఎంత 53 చదవండి అక్క. నీ ధర్మశాస్త్రమును విడిచి నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. ఇది దేవుని మనస్సు కలిసిపోయిన వాని యొక్క ఫీలింగ్. ఇది ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? మోషే ధర్మశాస్త్రం దగ్గరలేదు. ధర్మశాస్త్రం అంటే ఒక క్రైస్తవుడికి దేవుడిచ్చిన ఒక క్రమశిక్షణ, ఒక రూల్, ఒక పద్ధతి. స్తోత్రం చెప్పండి ఒకసారి. డిసిప్లిన్, ఎథిక్స్ అంటారు. ఎథిక్స్ మనం చేయవలసినవి ఉంటాయి, మనం చేయకూడనివి ఉంటాయి. మనం వేసుకోవలసిన బట్టలు ఉంటాయి, మనం వేసుకోకూడని బట్టలు ఉన్నాయి. మనం తినవలసినవి ఉన్నాయి, తినకూడనివి ఉన్నాయి. వినాల్సినవి ఉన్నాయి, వినకూడనివి ఉన్నాయి. డూస్ ఉన్నాయి, డోంట్స్ ఉన్నాయి. కొన్నిటికి ఎస్ చెప్పాలి, కొన్నిటికి నో చెప్పాలి. దీనినే ఎథిక్స్ అంటారు, దీన్నే రూల్స్ అంటారు. మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏది పడితే అది వినేది కాదు, ఏది పడితే అది తినేది కాదు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళేది కాదు, ఏది పడితే అది చేసేది కాదు. ప్రతి పెళ్లి, ప్రతి పేరంటం, ప్రతి భోజనాలు మనవి కావు. ప్రతి బట్టలు, ప్రతి స్టైలు మంది కాదు. లోక సంబంధులు ప్రవర్తించినట్టుగా మనం ప్రవర్తించకూడదు. ఇవి రూల్స్. వాక్యం చదివిన వాళ్ళైతే, దేవుని మనసు తెలిసిన వాళ్ళైతే ఆయనకి ఏది ఇష్టమో ఆ విధంగా నడుచుకుంటారు. ఆయనకి ఏమి ఇష్టం లేదో దాన్ని విడిచిపెట్టడానికే ప్రయత్నం చేస్తారు. 24 గంటలు దేవునికి ఇష్టంగా ఉండడానికే ప్రాకులు ఆడుతారు. అలా దేవుని ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకేం కలిగింది? రోషం రావట్లేదా బ్రదర్ సిస్టర్? హౌ ఆర్ దీస్ పీపుల్ బిహేవింగ్ యాక్చువల్లీ అని, అలా ప్రవర్తిస్తారు ఏంటి అని ఒకలాంటి మంట రావద్దా? 136 చదవండి. 119వ కీర్తన 136వ వచనం. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఒక పక్కన రోషం రావాలి. పొద్దున అన్నాను కదా, కనీసం మనం జనాల్ని మార్చలేములేండి. వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ కాఠిన్యము ఏం చెప్పగలం? దారిని పోతున్న వాళ్ళందరినీ మార్చుకుంటూ తిరుగుతాం ఏంటి? కొందరిని చూసి మనం ఏం చేయలేకపోయినా కనీసం కన్నీళ్ళు రావాలి కదా. అలా ఎలా చేస్తున్నారు ప్రభువా? నువ్వు బాధపడతావన్న ఫీలింగ్ కూడా లేదేంటి ప్రభువా? నువ్వు ఎలా తట్టుకుంటున్నావు ప్రభువా? నువ్వు ఎలా చూసి భరిస్తున్నావు ప్రభువా అనే బాధలు లేవా మనకి? దేవుడు ఎంతో బాధపడుతున్నాడు అనే బాధలు లేవా మనకి? జనులు చేసిన పాపాలు, విడిచిపెట్టేసిన పాపాలు కూడా మరలా చేసి ఆయన ఎండిపోతున్న ఆయన గాయాల్ని మరలా గుచ్చి రేపుతుంటే ఎలా తట్టుకుంటున్నావు ప్రభువా అని ఏడుపు ఎప్పుడని ఏడ్చారా? హ్యావ్ యూ ఎవర్ క్రైడ్ బికాస్ ఆఫ్ ద పెయిన్ హీ ఈస్ గెటింగ్? ఆయన పడుతున్న పెయిన్ గురించి ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? యు ఫెల్ట్ దాట్? దావీదు నా హృదయానుసారుడు అంటే ఇదే. నేను మనసులో ఏం ఫీల్ అవుతానో నా దాసుడు, నా కుమారుడు దావీదు కూడా అదే ఫీల్ అవుతాడు అనేదే లెక్క. దేవుని హృదయానుసారుడు అంటే నా ఫీలింగ్స్లో కలిసిపోయిన వాడు అని అర్థం. నేనేమనుకుంటాను అదే క్షణంలో దావీదు కూడా అదే అనుకుంటాడు. నేను ఏ విషయంలో సంతోషిస్తాను దావీదు అదే సంతోషిస్తాడు. నేను ఏ విషయంలో బాధపడతాను దావీదు అదే విషయంలో బాధపడతాడు. నాకే విషయం చూస్తే కోపం వస్తుందో దావీదుకు అదే విషయంలో కోపం వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ బాండింగ్. సంవత్సరాలు బల్ల తీసుకుంటున్నా దేవునితో కలిసిపోలేని మనసులు కదా మనవి. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న జనులను చూడగా నా కన్నీళ్లు ఏరులై పారుచున్నది. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 22-23. ఇర్మియా గ్రంథము 36:22-23. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయిను గాని రాజైనను
ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకులలో ఎవరైనను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలాయాయును. చాలు దేవునికి స్తోత్రం చెప్పకుండా ఒకసారి 24 వచనం చూడండి. రాజైనను ఈ మాటలన్నిటిని వినిన అతని సేవకుల్లో ఎవరైనాను భయపడలేదు, తమ బట్టలు చిప్పుకొనను లేదు. నా చూడండి ఒకసారి, ఒక ప్రవచన గ్రంథం. రాజు అంటాడు, ఇర్మియా నువ్వు నాకు మొహం చూపించడానికి వీలు లేదు. పొద్దున్న చదివాం కదా, మీరు యుక్తమైన మాటలు మాతో మాట్లాడకండి, హెచ్చరిక గద్దింపు ఇవి చెప్పకండి, మాకు మృదువైన మాటలతోనే వాక్యం చెప్పండి అన్నారంట. 30 అధ్యాయం యెషయాలో పొద్దున్న చదివాం మనం. వీళ్ళే లోబడని పిల్లలు, సరి చేసుకోవడానికి ఇష్టపడక, గద్దింపుని ఇష్టపడక, దిద్దుబాటుని ఇష్టపడక, హెచ్చరికలను ఇష్టపడక, పరిశుద్ధతను ఇష్టపడక, నీతిని ఇష్టపడక, బ్లెస్సింగ్స్ మాత్రమే, దర్శనాలు ప్రవచనాలు మాత్రమే కావాలనుకునే వాళ్ళు అంటే వీళ్ళంతా. మాకు ఇలాంటి ప్రసంగాలు వద్దండి, మాయా దర్శనాలు కానండి, వ్యర్థమైన దర్శనాలు కానండి, అవే మాకు చెప్పండి అని కృత్రిమాన్ని నమ్ముకున్నారంట వీళ్ళంతా. అలాగా ఇర్మియా శిక్ష రాబోతుంది, నెబుకద్నెజర్ రాబోతున్నాడు, కళ్ళు పీకేస్తాడు, జాగ్రత్త యెహోయాకీము. యెరూషలేం బయట గాడిదని ఈడ్చినట్టుగా ఈడ్చి పారేస్తారు బయట, జాగ్రత్త యెహోయాకీము. నువ్వు చచ్చిపోయేటప్పుడు ఏడ్చే వాళ్ళు కూడా దగ్గర నీకుండరు, యెహోయాకీము అని దేవుడు చెప్పిన మాటలని రాసి పంపిద్దామంటే ఇర్మియా రావడానికి వీల్లేదు అంటాడు రాజు. సరే నేను వెళ్ళకపోయినా వాక్యం వెళ్తుంది పట్టు అని చెప్పి ఒకరిని చేతికి ఇచ్చి పంపిస్తే అతని సేవకులందరూ, యెహోయాకీము రాజు సేవకులు కొంతమంది అవి చదివి గుండెలు ఆగిపోతే వాళ్ళకి వామ్మో ఇది ఎవరు చెల్లి చదవాలి ఆయనకి. అప్పుడు యెహూది అనే అతను కొంచెం ధైర్యం చేసుకుని రాజు శీతాకాల నగరంలో చలి కాసుకుంటూ ఉంటుండగా అక్కడికి వెళ్ళిపోయి సార్ ఎక్స్క్యూజ్ మీ, మరి ఇర్మియా గారు ఒక పుస్తకం పంపించారండి, చెప్పమంటారా, చదవమంటారా అంటే, నువ్వు చదివితే నీకు ఉంది అంటే, సార్ అలా అనకండి సార్, ఎప్పుడు దీవెనలేనా, ఇప్పుడు ఆశీర్వాద ప్రసంగాలేనా, హెచ్చరికలు గద్దెంపులు వినరా సార్, మామూలుగా ఏం పోయింది వినండి, సరి చేసుకుంటారు లేదో తర్వాత మీ ఇష్టం, మీరు విని చూస్తే కదా అవుతుంది అంటే, సరే చదువు చూద్దాం అన్నాడు. ఇక యెహూది 2-3 పుటలు చదవగా రాజు చాకు తీసి దాన్ని పైనుంచి కింద వరకు కోసేస్తే చుట్ట కదా, మనలాగా పేజీలు ఉండవు ఆ గ్రంథానికి, ఈ చుట్ట పైనుంచి కింద మొత్తం పేపర్లన్నీ పడిపోతే అవన్నీ తీసేసి అగ్నిలో వేస్తాడు. హెచ్చరిక మాటల్ని కాల్చేశాడు, నిర్లక్ష్యం చేశాడు, వదిలివేశాడు, త్రోసివేశాడు, హేళన చేశాడు, వెటకారం చేశాడు, రిజెక్ట్ చేశాడు. అది చూసిన వాళ్ళు ఎవరు కూడా తమ గుండెలు బాదుకోలేదు, తమ బట్టలు చింపుకొనను లేదు. నిర్విచారమైన సుఖస్థితి. యు డోంట్ ఫీల్ ఎనీథింగ్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ గాడ్. దేవుడు బాధపడుతున్న బాధ మనకు రాకపోతే మనం దేవుని వాళ్ళము కాదనిట్టే తెలిసిపోతుంది కదా. మనకేం పోయింది, మనకు రోగం తగ్గిందా లేదా, జాబ్ వచ్చిందా లేదా, డబ్బులు వచ్చినాయా లేదా, మనం అనుకున్న పార్టీ గెలిచిందా లేదా, మనకి ఇదే కావాలి. 30-31 అదే ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. అందుచేతను యూదారాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును. అతని శవము పగలు ఎండపాలు, రాత్రి మంచుపాలు నగును. నేను వారి దోషమును బట్టి అతనిని, అతని సంతతిని, అతని సేవకులను శిక్షించుచున్నాను. చాలు చూస్తున్నాను. ఎప్పుడైతే జనులు సంఘం దేవుని దిద్దుబాటును గద్దింపును అసహించుకుంటారో, వద్దని త్రోసివేస్తారో, మనం డైరెక్ట్గా బైబిల్ని కాల్చేయం, కానీ మనసులో ఎప్పుడైతే తృణీకరిస్తామో కాల్చినట్లు లెక్కే. అది కాల్చి ఏం చేశాడన్నాడు, దాన్ని కంఫర్ట్ షూస్, దాన్ని కాలిస్తే అతనికి ఎంత కంఫర్ట్ అనిపించిందో, చలి కాచుకుంటున్నాడు, ఆహాహా ఎంత వెచ్చగా, ఎంత వామ్గా ఉంది. బ్రతుకులు ఇలాంటి వాళ్ళకి ప్రభు అంటాడు, అతని తర్వాత సింహాసనం మీద కూర్చోడానికి వారసుడు అని చెప్పాడు. నంబర్ 1
నమ్ముటూ అతను ఎక్కడ చచ్చిపోతాడో అతని కోసం వెతికిన వాళ్ళు ఉండరు, వెతికిన దొరకడు, ఏడ్చే వాళ్ళు ఉండరు. పగలు ఎండ పాలై, రాత్రి మంచి పాలై, మరలా పగలు ఎండ పాలై, మరలా రాత్రి మంచి పాలైపోద్ది. ఇది 22:18-19 ఇర్మియా గ్రంథం 22:18-19 వచనాలు. కావున యోషియా కుమారుడు యెహోయాకీమును యూదారాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గురించి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడి రీతిగా పాతి పెట్టబడును. చాలు. యెరూషలేము అవతలకి అనగా సంఘం సహవాసం లేకుండా చచ్చిపోతాడు. యెరూషలేము అవతలకి అనగా దేవుడు లేకుండా చచ్చిపోతాడు. యెరూషలేము అవతలకి అనగా దేవుని సన్నిధి లేకుండా చచ్చిపోతాడు. గాడిద అంటే ఆ చావుకు కూడా విలువ లేదు అని అర్థం. ఒక రోడ్డు మీద కుక్క పంది చచ్చిపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తాడు కట్టి ఎలా లాక్కెళ్ళిపోతారో అలాగే ఈడవబడి సహవాసం నుంచి, సంఘం నుంచి, దేవుని సన్నిధిలో నుంచి జనులు ఎలా ఈడవబడతారంట? ప్రతివాడు తమ స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. అప్పుడు ఆ దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. యాకోబు 1:15. తీయకలేదు చాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే లోకాశలు ఎక్కువైపోతే దాంతో ఈడవబడి వెళ్ళిపోతున్నారంటండి. సాతాను లాగేస్తున్నాడు బయటికి. ప్రతిష్టను కోల్పోతున్నారా? వైరాగ్యం కోల్పోతున్నారా? దేవునితో సహవాసం కోల్పోతున్నారా? ఉపదేశంను కోల్పోతున్నారా? సేవకుల్ని కోల్పోతున్నారా? ఏం లాగేసుకుంటుంది బయటికి ఒకసారి చూడండి. ఒక్కసారి నచ్చటం లేదా ఈ ఉపదేశము? చాలా ఘోరమైన శిక్ష రాబోతున్నటువంటి వారికి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఒకసారి, ముగిస్తాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రభువు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. చాలు. ఏం చెప్తున్నానంటే నిర్విచార స్థితి, డోంట్ కేర్ స్థితి, మాకేం పోయిందిరా అనే స్థితి ఎంత దారుణంగా ముగింపుకు తీసుకొస్తుందో, వాళ్ళ ముగింపు దశ ఎంత ఘోరంగా ఉంటుందో చెప్తున్నాను. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయుట చూచి, గద్దింపును హెచ్చరిక చేయకపోవటం వలన, దిద్దుబాటును గుర్తించకపోవటం వలన యెహోయాకీము ఆ దేవుని మాటను కాల్చివేయటం వలన అతనికి వచ్చిన శిక్ష ఎలాంటిదో చెప్తున్నాను నేను. కంపేర్ చేసుకొని చూద్దాం మనం ఎలాంటి వాళ్ళము. ఒక్క హెచ్చరిక, వాగ్దానాలతో పాటు ఒక ఆజ్ఞ, ఆశీర్వాదాలతో పాటు ఒక హెచ్చరిక, ఒక దిద్దుబాటు వద్దా బ్రదర్ సిస్టర్? మనకి అలాగెలా తయారైపోయిన అర్థం కావట్లేదు. బైబిల్ అంటే కేవలం వాగ్దాన సందేశమేనా? పొద్దున్న చెప్పాను, ఐస్ క్రీమ్ బిస్కెట్లతో కడుపులు నిండవు. బలమైన ఆహారం కావాలి, బలమైన ఉపదేశం కావాలి. యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరము బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి ముట్టడి వేయగా, 2వ వచనం చాలా ఇంపార్టెంట్. ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనక అతడు వెళ్ళి వాటన్నిటినీ షీనారు దేశంలోని తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. తన చూడండి, దేవుని ఆలయంలోని ఉపకరణాలు ఎవరు? మీరు, నేనే. ఒక్క రాజు చేసిన పాపము జనులందరూ చెరలోకి వెళ్ళిపోవడానికి కారణమయ్యింది. ఒక్క సేవకుని దోషము సంఘాన్ని నాశనం చేస్తుందని తెలుసా?
ఐడియా ఉందా? మాకు ట్రైనింగ్లో చెప్పారు మన అయ్యగారు, దేవదాస్ అయ్యగారే. ఇశ్రాయేలు సమాజం అంతా పాపం చేస్తే ఒక కోడె దూడను అర్పించాలి, యాజకుడు పాపం చేస్తే ఒక కోడె దూడ అర్పించాలి. అంటే దాని అర్థం ఏంటి? ఒక యాజకుడు పాపం చేస్తే ఎంతో, సర్వ సమూహం పాపం చేస్తే అంత. వాళ్ళందరూ చేస్తే ఒక కోడి దూడ, ఈడొక్కడు చేస్తే ఒక కోడి దూడ అంటాడు. చూడండి, ఒక రాజు, ఒక ప్రవక్త, ఒక యాజకుని దోషం ఇశ్రాయేలు యూదుల సర్వ సమూహం మీదకి శాపం తీసుకొచ్చి పెట్టింది. దేవుడు ఏం చేశాడు? మందస్సాన్ని తప్పించాడు. అందుకే శేషించిన ఉపకరణాలు అంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మందస్సాన్ని తప్పించి మిగిలినందరినీ ఆ రాజు చేతికి అప్పగించాడు. ఈయన వచ్చేవి ఆ ముట్టడి వేళ రాజు వచ్చి గెలుచుకొని తీసుకెళ్ళలేదు. చూసావా మా తడాక అనడానికి ఏం లేదు నెబుకద్నెజరుకి. దేవుడే సెక్యూరిటీ కాపుదల తీసేసి వీళ్ళందరినీ అతని చేతికి అప్పగించి లాక్కాడు. చంపుతావో నరుగుతావో నీ ఇష్టం అన్నాడంట. అప్పుడు వీళ్ళందరూ తీసుకెళ్ళిపోయి తమ దేవతాలయములో పెడితే దేవుని ఉపకరణాలన్నీ అన్యుల దేవతాలయములో ఉన్నాయి. అన్యుల కొరకు వాడబడుతున్నారా? అన్య సాంప్రదాయాలు మరలా సంఘాల్లోకి వచ్చేసాయి కదా, అన్యుల ఆచారాలు, అన్యుల పద్ధతులు వచ్చేసాయి. అంటే దేవుని కొరకు వాడబడే పాత్రలు కావు, పరిశుద్ధపరచబడిన పాత్రలు కావు. దేవతాలయపు బొక్కసములో దేవతల కొరకు వాడబడుతూ ఆ తర్వాతి కాలములో బెల్షాజర్ రాజు పార్టీ చెయ్యగా, సార్ జనం ఎక్కువయ్యారు, ప్లేట్లు తగ్గిపోయి, కప్పులు తగ్గిపోయి అనగానే ఓ పని చేయి. ఏం చేయి? యూదా దేశం నుంచి యెరూషలేము దేవాలయం నుంచి తీసుకొచ్చిన కప్పులు ఉన్నాయి చూడు, అవి తీసుకురా అంటే అప్పుడు ఆ దేవతాలయములోనున్న దేవుని పాత్రను తీసుకొచ్చి దాంట్లో మద్యం పోసి తాగి ఎంజాయ్ చేశాడు. మనము దుష్టుని కొరకు వాడబడుతున్నామా చూసుకోండి ఒక్కసారి. సంఘాల వలన రాజకీయాల నాయకులు లాభం పొందుతున్నారు, సంఘాల వలన పార్టీలు లాభం పొందుతున్నాయి, సంఘాలు క్రైస్తవుల వలన అన్యుల లాభం పొందుతున్నారు. దేవునికి వచ్చిన మహిమ ఏదండి? ఏది ప్రతిష్ట? దేవుని కొరకు మాత్రమే మా బ్రతుకు అనేది కాదా ప్రతిష్ట? ఉన్నావా, కోల్పోయావా చూసుకోండి ఒకసారి. బట్ వీ డోంట్ కేర్. ఇదే నిర్విచారం. రోషం లేదు, కన్నీడు లేదు, లోతులాగా నొప్పించుకున్న మనస్సు లేదు, ఏజ్కెల్లాగా ప్రలాపించుచున్న మనస్సు లేవు మనకి. సో వి ఫెయిల్. తప్పించబడతారా ప్రతి దండన దినాల నుండి? అలా జరగకుండునుగాక. మరొక్కసారి దేవుని తట్టు తిరుగుదుముగాక, మరొక్కసారి సరి చేసుకుందుముగాక. దేవుడు మరలా తన వైరాగ్యంతో మనల్ని నింపునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. స్తోత్రము నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ నీవు తప్పించుకుందువు? ఎవరు నిన్ను మోక్షం చేర్చెదరు? రాబోయే ప్రతి దండ నుండి తప్పించుకోవడానికి ఇదే అవకాశం బ్రదర్ సిస్టర్. ఏమి లేదు, ఒక్క తీర్మానం. ఇక మీదట ఇలా నిర్లక్ష్య ధోరణితో ఉండము ప్రభువా. మా కళ్ళ ముందు ఏ అక్రమ అన్యాయం జరిగినా రోధిస్తాము ప్రభువా. వాటిలో మేము చేరక ప్రత్యేకంగా ఉంటాము ప్రభువా. వాళ్ళు కాకపోయినా వీళ్ళు కాకపోయినా మేమైనా యథార్థముగా నుండ ప్రయత్నం చేస్తాము ప్రభువా. అట్లీస్ట్ మా సాయ శక్తుల ప్రయత్నమైనా చేస్తాము ప్రభువా. కృపకాలం దాటక ముందే
నీ జీవితం పోకముందే, కృపకాలం దాటకముందే, నీ జీవితం పోకముందే, ఈ లోకం గతించకముందే, క్రీస్తు యేసు ఈ భూమికి రాకముందే, ఈ లోకం గతించకముందే, క్రీస్తు యేసు ఈ భూమికి రాకముందే, కలువరిలో ఆ యేసుడు గాయాలతో పిలుచుచున్నాడు, కలువరిలో ఆ యేసుడు గాయాలతో పిలుచుచున్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల, ఎలాగ నీవు తప్పించుకుందువు, ఎవరు నిన్ను మోక్షం చేర్చెదరు, ఎలాగ నీవు తప్పించుకుందువు, ఎవరు నిన్ను మోక్షం చేర్చెదరు, కృపకాలం దాటకముందే, నీ జీవితం పోకముందే, కృపకాలం పిల్లరా దాటిపోతుంది, కృపకాలం ఎక్స్పైరీ డేట్, ముగింపు డేట్ వచ్చేస్తుంది పిల్లారా. కృప అందుబాటులో ఉంటుండగానే సరి చేసుకుందా, వెలుగుపోయి గాఢాంధకారము రాకముందే సరి చేసుకుందా, చీకటి కమ్మకు ముందే సరి చేసుకుందా, దుర్దినములు రాకముందే సరి చేసుకుందా. రోధించిన సర్వాన్ని త్యాగం చేసి రక్తముని కాచి ప్రాణాలు సహితం అర్పించిన ఎందరు ప్రవక్తలు, ఇంకెందరు సువార్తికులు, రోధించిన సర్వాన్ని త్యాగం చేసి రక్తముని కాచి ప్రాణాలు సహితం అర్పించిన యేసయ్య ప్రేమకు నీలో చోటే లేకుండెను, ఆ సిలువ వార్తను వినే మనసే లేకుండెను, యేసయ్య ప్రేమకు నీలో చోటే లేకుండెను, ఆ సిలువ వార్తను వినే మనసే లేకుండెను. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల,
నిర్లక్ష్యం చేయము ప్రభువా. ఇక మీదట నిర్లక్ష్యముగా వ్యవహరించము ప్రభువా. ఎలాగ నీవు తప్పించుకుందువు, ఎవరు నిన్ను రక్షించెదరు. ఎలాగ నీవు తప్పించుకుందువు, ఎలాగ నీవు తప్పించుకుందువు, ఎవరు నిన్ను మోక్షం చేర్చేదారు. ఇంత నిర్లక్ష్యం చేస్తే, ఒకరిని ఇంత నిర్లక్ష్యం చేస్తే నీవే వదిలేస్తావు కదా, మరి దేవునికి ఆ రోషం లేదా? వెంటపడి ఉంటాడు అనుకుంటున్నావా? బతిమాలుకుంటాడు అనుకుంటున్నావా? 2-3 సార్లు చెప్పిన తర్వాత మనమే వదిలేస్తాం. అలాంటిది దేవుడు దీర్ఘశాంతపరుడు గనుక ఇంకనూ మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంకానూ హెచ్చరిస్తానే ఉన్నాడు, ఇంకా పిలుస్తానే ఉన్నాడు. గాయాలతోనే పిలుస్తా ఉన్నాడు, బాధపడుతూనే పిలుస్తా ఉన్నాడు. ఎందుకంటే రాబోయే ప్రతిదండన దినాలు నీవు నేను తట్టుకోలేము బ్రదర్ సిస్టర్. అఘోరమైన నరకం మనం తట్టుకోలేమనే ఓపికతో పిలుస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ నీవు తప్పించుకుందు, ఎవరు నిన్ను మోక్షం చేర్చెదరు. ఆ దేవుడే వదిలేస్తే మనకి దిక్కు లేదు బ్రదర్ సిస్టర్. ఇక వీళ్ళతో మాట్లాడడం నా వల్ల కాదు అని పరిశుద్ధాత్ముడే మాట్లాడడం మానేస్తే భ్రష్టులమైపోతాం బ్రదర్ సిస్టర్. ఈ పండగల్లో దేవుడు మాట్లాడుతూ ఉండగానే సరి చేసుకుందాం. దేవుడు పిలుస్తూ ఉండగానే దేవుని దగ్గరికి పారిపోదాం బ్రదర్ సిస్టర్. దేవుడు యెహోవా అందుబాటులో ఉంటుండగానే, యెహోవా దొరుకు కాలమున ఆయన సన్నిధిని వెతుక్కుంటూ వచ్చేద్దాం ప్రియులారా. ఆయన దొరుకుతున్నప్పుడే, ఆయన కృప దొరుకుతున్నప్పుడే, ఆయన జాలి, ఆయన కనికరం దొరుకుతున్నప్పుడే, ఆయన క్షమాపణ ఇంకా అందుబాటులో ఉంటున్నప్పుడే కనులైన అభిషిక్తులైన సేవకులు భూమి మీద ఉంటుండగానే సంఘం వెళ్ళిపోక ముందే మనం సరి చేసుకుందాం ప్రియులారా. ఆ తర్వాత ఎంత ఏడ్చినా లాభం లేదు. యూదా ఏడ్చేడు లాభం లేదు, ఏశావు ఏడ్చేడు కానీ లాభం లేదు ప్రియులారా. భూజనులందరూ రొమ్ము కొట్టుకొని ఏడ్చారు కానీ లాభం లేదు ప్రియులారా. కృపను వదులుకోవద్దు, కృపను పోగొట్టుకోవద్దు, ఈ మంచి అవకాశమును పోగొట్టుకోవద్దు, ఈ సహవాసాన్ని పోగొట్టుకోవద్దు, ఈ ఉపదేశమును పోగొట్టుకోవద్దు. ఒక శ్రేష్టమైన తీర్మానం తీసుకుని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. బలహీనమని, మంటివారమని, మాటి మాటికి తప్పిపోతున్న వారమని, పడిపోతున్న వారమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రయత్నం చేస్తున్నాము కానీ నిలబడలేకపోతున్నాము ప్రభువా. నడుస్తున్నాము కానీ ఓపిక చాలటం లేదు ప్రభువా. మీ మీదనే ఆధారపడి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము ప్రభువా. మా బలము నీవే, మా ధైర్యము నీవే, మా ఆశ నీవే, మా ధ్యాస నీవే, మా ధ్యానము నీవే, మా ఆధారము నీవే, మా అండ నీవే, మా కొండ నీవే, మా కోట నీవే, మా దాగు చోటు నీవే, మా ఆశ్రయదుర్గము నీవే అన్నావు ప్రభువా. మా బలహీనతల్లో నీవే మా బలమై ఉన్నావు. మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించండి ప్రభువా. భక్తిహీనత అనే ఈ పాపపు లోకపు సముద్రమును ఎదురెదుట మాకు నేర్పించు ప్రభువా. పెనుగాలులు, పెను తుఫానులు, దుష్టుల అలజడితో కూడిన
కెరటాళ్ళు మమ్మల్ని వెనక్కి తోస్తూ ఉండగా మేము ముందుకు సాగాలి ప్రభువా. మా జీవిత నావను దాటించండి ప్రభు. అద్దరికి చేరినట్లుగా, కోరిన రేవుకు చేరినట్లుగా, నీ సన్నిధికి చేరినట్లుగా, నీ సన్నిధిలో నిలబడినట్లుగా, నిన్ను ముఖాముఖిగా దర్శించినట్లుగా మమ్మల్ని మీరు నడిపించండి, లేవనెత్తండి, బలపరచండి, జయ జీవితము నేర్పించండి, సరి చేసుకున్నట నేర్పించండి, దిద్దుబాటు నేర్పించండి ప్రభు, సిద్ధపాటు నేర్పించండి, స్థిరపడుట నేర్పించండి, పరిశుద్ధపరచుకోవడం నేర్పించండి, నీతిగా నిలబడటం నేర్పించండి, వేషధారణ తొలగించి యథార్థత నేర్పించండి, కపటములు ఏమాత్రం మాలో ఉండక యథార్థముగా మంచి మనం సాక్షి కలిగిన వారమాయ్ నీ రాకడ కొరకు సిద్ధపడుటకు సహాయం చేయండి. నిర్విచార స్థితి వద్దు ప్రభు. ఏ విషయంలో భారం కలిగి ఉండాలో ఆ విషయంలో భారం కలిగినటకు సహాయం చేయండి. ఏ విషయంలో రోధించి ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి ప్రభు. నీ మనస్సును ఎరిగి, మీ మనస్సును తెలుసుకొని ప్రార్థించుట మాకు నేర్పించండి ప్రభు. మా ఆశలు తీరుట కాదు, నీ ఆశలు తీర్చబడినట్లుగా, నీవు మనసులో ఉన్నవే మేము ప్రార్థన చేయనట్లుగా మాకు నేర్పించండి. నీకిష్టమైన జీవితం, నీకిష్టమైన ప్రార్థన, నీకిష్టమైన ప్రవర్తన, నీకిష్టమైన వ్యవహార శైలి మాకు దయచేయండి ప్రభు. ఆల్ దాట్ ప్లీజెస్ యూ. నువ్వేది ఇష్టపడతావో అదే. మనుషులకు ఇష్టలుగా కాదు, మనుషులను సంతోషపెట్టు వారముగా కాదు, నిన్ను సంతోషపెట్టు వారముగా, నీకిష్టముగా మేము జీవించినట్లు మాకు నేర్పించండి. రోషము దయచేయండి, కన్నీళ్ళ జీవితం, కన్నీటి ప్రార్థన దయచేయండి. ప్రతిష్టలో నిలిచినట్టుకు సహాయం చేయండి. సంఘ బిడ్డలందరినీ కనికరించండి ప్రభు. అన్నలందరినీ, అక్కలందరినీ కనికరించండి ప్రభు. బహు సౌందర్యము గల సీయనుల ఈ సహవాసము నిలబడునుగాక ప్రభువా. పరిపూర్ణమైన సౌందర్యం, ఆత్మ సంబంధమైన సౌందర్యం మాకు అందరికీ కలుగ చేయండి ప్రభువా. మీ దాసురాలు మీ రెక్కను బలపరచండి, శక్తితో నింపుడు, అభిషేకించండి రాజా. కనికరించండి, కనికరించండి ప్రభువా. సంఘ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కనికరించి అక్కని ముట్టమని బ్రతిమాలుకుంటున్నాను ప్రభు. నీ శక్తితో లేపి నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నీ పునరుద్ధాన శక్తితో తాకుమని అడుగుతున్నాము ప్రభువా. సంపూర్ణమైన శ్రేష్టమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించి ఈ పండుగలంతట్లో అక్కను వాడుకోమని బ్రతిమాలుకుంటున్నాం. రానున్న సేవకులందరినీ బలపరిచి నిలబెట్టండి ప్రభువా. ఈ బలిపీఠం మీద మీ అగ్ని మండుచు ఉండునుగాక. ఈ బలిపీఠంలోని అగ్ని చేత మేమును మండుదుముగాక నాయనా. నిశ్చయముగా ఈ మనోహర పండుగలు మనోహరములుగాను మహిమగాను నింపబడునుగాక. మహిమతోనే ముగించుకుందుముగాక, ఆత్మీయతతోనే ముగించుకుందుముగాక, వైరాగ్యముతో ముగించుకుందుముగాక, పరలోక దర్శనంతో ముగించుకుందుముగాక, ఉన్నతమైన తీర్మానంతో ముగించుకుందుముగాక. అట్టి విధంగా మమ్మల్ని సిద్ధపరిచి ప్రభువా మీరు మహిమ పొందుమని, మీ మహిమల రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.